Good morning, all of you. Today, we are going to learn another topic from our medical coding. సో ఈరోజు మెడికల్ కోడింగ్లో మరొక టాపిక్ మనం నేర్చుకుందాం. సో టుడే we will discuss about healthcare common procedure coding system. Okay, so healthcare common procedure coding system. దీన్ని సింపుల్ గా హెచ్సిపిసిఎస్ అంటారండి. హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఓకే, సో ఐసిడి ఎలాగో సిపిటి ఎలాగో ఇది కూడా మరొక సిస్టమ్ అండి కోడింగ్ కి, మెడికల్ కోడింగ్ కి. సో ఈ ప్రత్యేకమైన మెడికల్ కోడింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ టు హెచ్సిపిసిఎస్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ మరియు దీని యొక్క చరిత్ర ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం అండి. హెచ్సిపిసిఎస్ అనే సిస్టమ్. వాట్ ఈస్ హెచ్సిపిసిఎస్? అసలు హెచ్సిపిసిఎస్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్ టు హెచ్సిపిఎస్. ఈ హెచ్సిపిసిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్సిపిసిఎస్ స్టాండ్స్ ఫర్ హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. హెచ్సిపిసిఎస్ అనగా హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్. ఇది చాలా స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ అండి. కామన్ ప్రొసీజర్స్ కి సంబంధించి చేసే కోడింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ యూస్ టు ఐడెంటిఫై హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టంలో వీ కెన్ ఐడెంటిఫై హెల్త్ కేర్ సర్వీసెస్ సంబంధించిన కోడింగ్ నేర్చుకోబోతున్నాం. సప్లీస్, హెల్త్ సప్లీస్ అండి. హెల్త్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, హెల్త్ సప్లీస్ వస్తువులు, ఎక్విప్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ నాట్ ఫుల్లీ కవర్డ్ బై సిపిటి కోడింగ్. ఏవైతే ప్రొసీజర్స్ సిపిటి కోడింగ్ లో కవర్ అవ్వవో, ఆ సిపిటి కోడింగ్ లో కవర్ అవ్వని ప్రొసీజర్స్ అన్ని కూడా, వాటికి సంబంధించిన కోడింగ్ సిస్టమ్ మొత్తం కూడా మనం ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో నేర్చుకోవచ్చండి. హెచ్సిపిసిఎస్ ప్రొవైడ్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఈ హెచ్సిపిసిఎస్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్ లాగా ఉపయోగపడుతుందండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒకే లాంగ్వేజ్ లాగా ఈజీగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి అనుకూలంగా ఆ లాంగ్వేజ్ ని ప్రాపర్ గా తెలుసుకోవడానికి ఇది ప్రత్యేక సిస్టమ్ లా ఉపయోగపడుతుంది. అండ్ మెడికల్ కోడర్స్, యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం కోడింగ్ చేయడానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ చాలా యూజ్ అవుతుందండి. ద సిస్టమ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్. ఈ హెచ్సిపిసిఎస్ అనే సిస్టమ్ ని ఎక్కువగా ఎందుకొరకు ఉపయోగిస్తారంటే, బిల్డింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏదైనా చేసినప్పుడు హాస్పిటల్లో దానికి బిల్డింగ్ చేయడానికి, బిల్డింగ్ కొరకు ఉపయోగపడుతుందండి. ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ పొందాలంటే ఆ హాస్పిటల్స్ కి రీఎంబర్స్మెంట్ అందించే విధంగా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ సహాయపడుతుంది. మెడికేర్ క్లెయిమ్స్, మెడికల్ గా ఏదైనా కేర్ పేషెంట్ కి ఇచ్చినప్పుడు ఆ క్లెయిమ్స్ పొందడానికి సహాయపడుతుంది. మెడికేర్ క్లెయిమ్స్, మెడికల్ గా ఏదైనా అంటే ట్రీట్మెంట్ అండి. మెడికల్ గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సహాయపడుతుంది. హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్, ఆరోగ్య వ్యవస్థలో డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి, ఆ డాక్యుమెంటేషన్ మనం కోడ్ రూపంలో రాయడానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. హెచ్సిపిసిఎస్ హెల్ప్స్ ఎన్ష్యూర్ దట్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెచ్సిపిసిఎస్ అనేది ఎలా సహాయపడుతుందంటే, హెల్త్ కేర్ సర్వీసెస్, ఆరోగ్య సేవలు అండ్ ప్రొడక్ట్స్ ఆర్ రిపోర్టెడ్ కన్సిస్టెంట్లీ అక్రాస్ డిఫరెంట్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. వివిధ రకాల హెల్త్ కేర్ సెట్టింగ్స్ లో హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి అండ్ ప్రొసీజర్స్ గురించి రిపోర్టెడ్ కన్సిస్టెంట్లీ, ఆ రిపోర్టింగ్ ని కన్సిస్టెంట్ గా అందించడానికి, కంటిన్యూస్ గా అందించడానికి కూడా మనం చేసే ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందండి. నౌ వి విల్ సీ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఈ హెచ్సిపిసిఎస్ అనగా హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ కి డెఫినేషన్ తెలుసుకుందాం. ద హెల్త్ కేర్ కామన్ కోడ్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్, హెచ్సిపిసిఎస్ అనగా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడ్స్. ఈ హెచ్సిపిసిలో
కలెక్షన్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడ్స్ ఉంటాయండి. కలెక్షన్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కోడ్స్ ఉంటాయి. కొన్ని రకాల స్టాండర్డైజ్డ్ కోడ్స్ ఉంటాయి. యూస్ టు డిస్క్రైబ్ మెడికల్ ప్రొసీజర్స్. ఈ కోడ్స్ అన్ని కూడా మెడికల్ ప్రొసీజర్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. మెడికల్ సప్లీస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. ఎక్విప్మెంట్, మెడికల్ గా ఉపయోగించే ఎక్విప్మెంట్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ గా ఉపయోగించే ప్రొడక్ట్స్ సంబంధించిన కోడ్స్ ఉంటాయి. అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ టు పేషెంట్. పేషెంట్ కి అందించే సేవలకు సంబంధించిన ప్రత్యేకమైన కోడ్స్ అన్ని కూడా మనకి ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ లో ఉంటాయండి. నౌ హెచ్సిపిసిఎస్ సప్లిమెంట్స్. హెచ్సిపిసిఎస్ ఏమందిస్తుందంటే సప్లిమెంట్స్ సిపిటి కోడింగ్ బై కవరింగ్ ఐటమ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిపిటి సిస్టమ్. సిపిటి సిస్టమ్ లో ఏవైతే కవర్ అవ్వవో ఆ కవర్ అవ్వని కోడ్స్ మొత్తం, ప్రొసీజర్ కి సంబంధించిన కోడ్స్ మొత్తం కూడా మనం ఈ హెచ్సిపిసిఎస్ సర్వీసెస్ సిస్టమ్ లో తెలుసుకోవచ్చండి. ద కోడింగ్ సిస్టమ్ అలౌస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఈ కోడింగ్ సిస్టమ్ అనేది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి మరియు టు కమ్యూనికేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి, యాక్యురేట్లీ ఫర్ బిల్లింగ్ కరెక్ట్ గా చేయడానికి అండ్ రియంబర్స్మెంట్ పర్పస్, రియంబర్స్మెంట్ అందడానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ చాలా యూజ్ అవుతుందండి. నౌ వి విల్ సీ పర్పస్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ ఇన్ హెల్త్ కేర్. ఆరోగ్య వ్యవస్థలో ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ ని తీసుకురావడానికి కారణం. పర్పస్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ ఇన్ హెల్త్ కేర్. ఆరోగ్య వ్యవస్థలో హెచ్సిపిసిఎస్ అనే సిస్టమ్ ని తీసుకొని రావడానికి కారణం తెలుసుకుందాం. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ హెచ్సిపిసిఎస్. ఈ పిసిఎస్ యొక్క ప్రైమరీ అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ సర్వీసెస్ కి సంబంధించి స్టాండర్డైజ్డ్ కోడింగ్ ఉండాలని ఈ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ హెచ్సిపిసిఎస్ ద్వారా తీసుకొచ్చారండి. అండ్ ప్రొడక్ట్స్ దట్ ఎక్స్టెండెడ్ బియాండ్ ఫిజిషియన్ ప్రొసీజర్స్ తో కాకుండా కొన్ని రకాల మెడికల్ ప్రొడక్ట్స్ కూడా ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ లో స్పెషల్ గా కొన్ని కోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, హెచ్సిపిసిఎస్ సపోర్ట్స్. హెచ్సిపిసిఎస్ ఎలా సపోర్ట్ గా ఉంటుందంటే హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ కు సపోర్ట్ గా ఉంటుంది. ఇన్సూరెన్స్ బిల్లింగ్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది. మెడికల్ గా రియంబర్స్మెంట్ చేయించుకోవడానికి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మెడికైడ్ రియంబర్స్మెంట్, మెడికల్ గా ఏదైనా ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ రియంబర్స్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా హాస్పిటల్కి అందడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ క్లైమ్స్ ప్రాపర్ గా ప్రాసెసింగ్ చేయడానికి సహాయపడుతుంది. అండ్ హెల్త్ కేర్ లో ప్రాపర్ గా రిపోర్టింగ్ జరగడానికి కూడా సో ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. వితౌట్ హెచ్సిపిసిఎస్ లేకుండా మెనీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ వుడ్ బి డిఫికల్ట్ టు రిపోర్ట్ కన్సిస్టెంట్లీ. ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ కనుక లేకపోతే మెనీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, చాలా రకాల హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అండ్ సపోర్ట్ సర్వీసెస్, హెల్త్ కేర్ సంబంధించిన సపోర్ట్ సర్వీసెస్ కానీ వుడ్ బి డిఫికల్ట్ టు రిపోర్ట్ కన్సిస్టెంట్లీ. వాటిని మనం కన్సిస్టెంట్ గా రిపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఇంపార్టెన్స్ ఇన్ బిల్లింగ్ అండ్ రియంబర్స్మెంట్. బిల్లింగ్ మరియు రియంబర్స్మెంట్ లో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్లింగ్ అండ్ రియంబర్స్మెంట్. హెచ్సిపిసిఎస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ కేర్ రియంబర్స్మెంట్. హెచ్సిపిసిఎస్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుందండి ఇన్ హెల్త్ కేర్ రియంబర్స్మెంట్. ఆరోగ్య వ్యవస్థలో రియంబర్స్మెంట్ అందడానికి, పేషెంట్ పే చేసిన అమౌంట్ తిరిగి హాస్పిటల్స్ అందడానికి సహాయపడుతుందండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్సిపిసిఎస్ కోడ్స్ ను ఉపయోగించి టు డిటర్మైన్ కవర్డ్ సర్వీసెస్. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ను ఉపయోగించి కవర్డ్ సర్వీసెస్, ఏ వ్యాధులకి ఏ సర్వీసెస్ అందుతాయో తెలుసుకుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. నెక్స్ట్ పేమెంట్ ఎలిజిబిలిటీ. అసలు ఆ పేషెంట్ పేమెంట్కి ఎలిజిబులా కాదా
అనే సమాచారాన్ని ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. నెక్స్ట్ రీఎంబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్స్ పేమెంట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడతాయండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి. నెక్స్ట్ మెడికల్ నెసెసిటీ, మెడికల్ గా నిజంగా ఆ ప్రొసీజర్ ఆ పేషెంట్ కి అవసరమా అనే విషయాన్ని ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు తెలుసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ యాక్యురేట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ హెల్ప్స్. యాక్యురేట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ హెల్ప్స్ హెల్త్ కేర్. యాక్యురేట్ గా కనుక హెచ్సిపిసిఎస్ కోడింగ్ చేయడం వల్ల హెల్త్ కేర్ ఆరోగ్య వ్యవస్థలో ఎలా సహాయపడుతుందంటే, యాక్యురేట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ హెల్ప్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిసీవ్ అప్రాప్రియేట్ పేమెంట్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అప్రాప్రియేట్ పేమెంట్ ని పొందొచ్చు ఫర్ సర్వీసెస్. వాళ్ళు చేసిన సర్వీసెస్ కి సరైన అమౌంట్ వాళ్ళు తిరిగి పొందొచ్చు. సప్లీస్, వస్తువులకు సంబంధించిన అమౌంట్ పొందొచ్చు. అండ్ ప్రొవైడెడ్ పేషెంట్ కి ఏదైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారో వాటికి సంబంధించిన అమౌంట్, పేషెంట్ కి ఏదైతే హెల్త్ సర్వీసెస్ చేశారో వాటికి సంబంధించిన పేమెంట్ ని కరెక్ట్ గా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ పొందడానికి ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందండి. నౌ వై హెచ్సిపిసిఎస్ వాస్ డెవలప్, అసలు ఎందుకు హెచ్సిపిసిఎస్ అనే దాన్ని డెవలప్ చేశారో తెలుసుకుందాం. యాజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్స్పాండెడ్, హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి డే బై డే చాలా ఎక్స్పాండ్ అయినాయండి. యాజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్స్పాండెడ్, హెల్త్ కేర్ సర్వీసెస్ డే బై డే చాలా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. సిపిటి కోడ్స్ alone could not adequately describe all healthcare products and services. సిపిటి కోడ్స్ ద్వారానే మనం ఈ అన్ని రకాల హెల్త్ కేర్ ప్రొసీజర్స్ కానీ అన్ని రకాల హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ సంబంధించిన కోడింగ్ సిస్టమ్ మనం పొందటం కష్టం. కాబట్టి ఈ సిపిటి కోడింగ్ సిస్టమ్ కి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఓకే, సో నౌ నీడ్ ఏ సపరేట్ కోడింగ్ సిస్టమ్ బికమ్ నెసెసరీ. సో చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి సపరేట్ కోడింగ్ సిస్టమ్ అనేది నెసెసిటీ అయిందండి. అంటే సిపిటికి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ అనేది సపోర్ట్ గా ఉంది. నౌ నీడ్ ఫర్ కోడింగ్ సర్వీసెస్ నాట్ కవర్డ్ బై సిపిటి. సో సిపిటి ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్, సిపిటి ముఖ్యంగా వేటి మీద ఫోకస్ చేస్తుందంటే, ఎందుకు ఈ హెచ్సిపిసిఎస్ పెట్టారంటే, అసలు సిపిటి ప్రైమరీలీ ఫోకస్ ఆన్, సిపిటి మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఫిజిషియన్ సర్వీసెస్, డాక్టర్ చేసే సర్వీసెస్ మీద సిపిటి పనిచేస్తుందండి. సిపిటి కోడింగ్ సిస్టమ్ మెడికల్ ప్రొసీజర్స్, సిపిటిలో ఓన్లీ మెడికల్ ప్రొసీజర్స్ సంబంధించిన కోడింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సర్జికల్ సర్వీసెస్, సర్జరీస్ సంబంధించిన సర్వీసెస్ అనేవి సిపిటి కోడింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, వ్యాధి నిర్ధారణ సేవలు అండి. డయాగ్నోస్టిక్ సర్వీసెస్, వ్యాధి నిర్ధారణ సేవలు కూడా ఈ సిపిటిలో ఉంటాయి. హౌఎవర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆల్సో యూస్, సో వీటితో పాటు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ హాస్పిటల్లో ఏం యూజ్ చేస్తారంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారండి, వీల్ చైర్స్ యూజ్ చేస్తారు, ప్రోస్థెటిక్ డివైజెస్ యూజ్ చేస్తారు, అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్ లో పేషెంట్ ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ సప్లీస్, అంటే మెడికల్ గా కొన్ని వస్తువులు ఉపయోగిస్తారు పేషెంట్ కి. సో దీస్ సర్వీసెస్ రిక్వైర్డ్ అడిషనల్ కోడింగ్ సిస్టమ్. ఈ వస్తువులకి, సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కి ఈ సిపిటి కోడింగ్ లో సిస్టమ్ లో ఉండవు కాబట్టి, అందుకని ఈ ప్రత్యేకంగా ఇటువంటి సప్లీస్ కోసం కొన్ని అడిషనల్ గా ప్రొసీజర్స్ కోసం అదనంగా సిపిటి కోడింగ్ తో పాటు ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ తీసుకొచ్చారు. హెచ్సిపిసిఎస్ వాస్ డెవలప్ టు ఫిల్ దిస్ గ్యాప్. ఈ హెచ్సిపిసిఎస్ ఏంటంటే సిపిటి కోడింగ్ లో ఏదైతే చేయరో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మన హెచ్సిపిసిఎస్ అనేది తీసుకొచ్చారండి సిస్టమ్ ని. స్టాండర్డైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ బిల్లింగ్ యొక్క స్టాండర్డైజేషన్ తెలుసుకున్నాం హెచ్సిపిసిఎస్ రాకముందు. బిఫోర్ హెచ్సిపిసిఎస్ రాకముందు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్టెన్ యూస్ డిఫరెంట్ బిల్లింగ్ డిస్క్రిప్షన్స్. ఆరోగ్య వ్యవస్థలో వివిధ రకాల బిల్లింగ్ డిస్క్రిప్షన్స్ ని యూజ్ చేసేవాళ్ళండి. దిస్ క్రియేట్ ప్రాబ్లమ్స్ సచ్ యాస్, హెచ్సిపిసిఎస్ రాకముందు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడినాయండి. ఎలా అంటే ఇన్కన్సిస్టెంట్ క్లైమ్ ప్రాసెసింగ్. సో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ
క్లెయిమ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్ గా అయ్యేది, అంటే కంటిన్యూస్ కావడం అనేది చాలా ఇబ్బంది పడేది. నెక్స్ట్ బిల్లింగ్ కన్ఫ్యూజన్, బిల్లింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడేది. పేమెంట్ డిలేస్, హెచ్సిపిసిఎస్ రాకముందు పేమెంట్ చాలా లేట్ అయ్యేది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి హాస్పిటల్స్ పేమెంట్ అనేది చాలా లేట్ అయ్యేది. నెక్స్ట్ రిపోర్టింగ్ డిఫికల్టీస్, రిపోర్టింగ్ చేయడానికి చాలా డిఫికల్టీగా ఉండేది. సో హెచ్సిపిసిఎస్ రాకముందండి. హెచ్సిపిసిఎస్ ఎస్టాబ్లిష్డ్ యూనిఫామ్ కోడింగ్ లాంగ్వేజ్. హెచ్సిపిసిఎస్ లో యూనిఫామ్ కోడింగ్ లాంగ్వేజ్, అందరికీ ఒకే రకమైన లాంగ్వేజ్ ఉండటం వల్ల దట్ ఇంప్రూవ్డ్ బిల్లింగ్ కన్సిస్టెన్సీ. దీనివల్ల బిల్లింగ్ చేసేటప్పుడు, ఆ పేషెంట్ సంబంధించిన బిల్లింగ్ అంతా చేసేటప్పుడు చాలా కన్సిస్టెన్సీని పొందడం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇంప్రూవ్ బిల్లింగ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. బిల్లింగ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది హెచ్సిపిసిఎస్ ఎస్టాబ్లిష్ అవడం వల్ల. బిల్లింగ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అయిందండి. నెక్స్ట్ చూద్దాం, ఇంప్రూవ్డ్ బిల్లింగ్ కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ మోతాదులో ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. బిల్లింగ్ కన్సిస్టెన్సీ చాలా ఇంప్రూవ్ అయింది. నౌ సపోర్ట్ ఫర్ మెడికేర్ ప్రోగ్రామ్స్. మెడికేర్ మరియు మెడికేర్ ప్రోగ్రామ్స్ కి హెచ్సిపిసిఎస్ సిస్టమ్ చాలా సపోర్ట్ గా ఉందండి. ఎలా అంటే గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ నీడెడ్ ఏ స్టాండర్డైజ్డ్ మెథడ్ టు ప్రాసెస్ క్లెయిమ్స్ ని ప్రాసెస్ చేయడానికి చాలా స్టాండర్డైజ్డ్ మెథడ్ అనేది అవసరం అండి. నౌ హెచ్సిపిసిఎస్ బికమ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్. హెచ్సిపిసిఎస్ అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ గా మారిపోయిందండి. ఎలా అంటే మెడికల్ గా కేర్ ఇచ్చినప్పుడు బిల్లింగ్ చేసే సమయంలో హెచ్సిపిసిఎస్ చాలా ఉపయోగపడుతుంది. కోడింగ్ మెడికెయిడ్ బిల్లింగ్, మెడికల్ గా ఎయిడ్, ఏదైనా ఎమర్జెన్సీ సేవలు సహాయం అందించినప్పుడు ఆ బిల్లింగ్ చేయడానికి కూడా హెచ్సిపిసిఎస్ సపోర్ట్ గా ఉంది. గవర్నమెంట్ రియంబర్స్మెంట్ సిస్టమ్స్, గవర్నమెంట్ కి సంబంధించిన రియంబర్స్మెంట్ సిస్టమ్స్ అంటే ఆరోగ్యశ్రీ లాంటి రియంబర్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ద సిస్టమ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఈ ఆరోగ్యశ్రీ లాంటి సిస్టమ్స్ దాటి యొక్క సామర్థ్యం చాలా పెరిగిందండి. ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీ. పరిపాలనా విభాగంలో కాంప్లెక్సిటీ ఇబ్బందులు రాకుండా ఆ ఇబ్బందులను తగ్గించడానికి హెచ్సిపిసిఎస్ చాలా ఉపయోగపడిందండి. అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీ, సో ఇబ్బందులు రాకుండా సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ సర్వీసెస్ కవర్డ్ బై హెచ్సిపిసిఎస్ లో కవర్ అయ్యే కొన్ని సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. హెచ్సిపిసిఎస్ కవర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో ఏమేం కవర్ అయితే తెలుసుకుందామండి. హెచ్సిపిసిఎస్ లో ఏం కవర్ అవుతాయంటే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, వివిధ రకాల హెల్త్ కేర్ సంబంధించిన ఉపయోగించే ప్రొడక్ట్స్ గురించి కోడ్స్ ఉంటాయి. అండ్ సర్వీసెస్, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో చేసే కొన్ని సర్వీసెస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. దట్ ఆర్ నాట్ టిపికల్లీ రిప్రజెంటెడ్ బై సిపిటి కోడ్స్. ఇవి ఏదైతే సిపిటి సర్వీసెస్ లో లేవో, సిపిటి కోడ్స్ లో లేవో, ఆ కోడ్స్ మొత్తం మనం ఈ హెచ్సిపిసిఎస్ లో పొందొచ్చు. నా మెడికల్ సప్లీస్ ఆర్ ఐటమ్స్. మెడికల్ సప్లీస్ అంటే వస్తువులండి. యూజ్ డ్యూరింగ్ పేషెంట్ కేర్ ఇచ్చేటప్పుడు ఏవైతే మెడికల్ గా మనం ఉపయోగించే వస్తువులు ఉంటాయో వాటిని మెడికల్ సప్లీస్ అంటారు. వీటికి సంబంధించిన కోడ్స్ మన హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో ఉంటదండి. చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సర్జికల్ గా ఏదైనా డ్రెస్సింగ్ చేసినప్పుడు దానికి కోడింగ్ ఉంటుందండి హెచ్సిపిసిఎస్ లో. క్యాథెటర్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ క్యాథెటర్స్ అనే సప్లీస్ కి కోడింగ్ ఉంటుంది. ఓకే, బ్యాండేజెస్, పేషెంట్ కి సంబంధించి ఏదైనా బ్యాండేజింగ్ చేస్తే ఆ బ్యాండేజ్ కి సంబంధించిన కోడింగ్ దీంట్లో ఉంటుంది హెచ్సిపిసిఎస్ లో. ప్రొడక్ట్స్, ఏదైనా గాయం అయితే ఆ గాయాన్ని తగ్గడానికి ఏదైనా ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తే, మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే అటువంటి వాటికి కూడా కోడింగ్ ఉంటుందండి మన హెచ్సిపిసిఎస్ లో. నెక్స్ట్ డిస్పోజబుల్ మెడికల్ సప్లైస్. ఒకసారి యూజ్ చేసి పడేసేవండి డిస్పోజబుల్
మెడికల్ సప్లైస్ అంటే ఆ డిస్పోజబుల్ మెడికల్ సప్లైస్ కూడా ప్రత్యేకంగా మన హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టంలో కోడ్స్ ఉంటాయండి. హెచ్సిపిసిఎస్ కోడ్స్ హెల్ప్ పిసిఎస్ కోడ్స్ ఎలా సహాయపడతాయంటే ఐడెంటిఫై దీస్ సప్లైస్. ఈ సప్లైస్ కి సంబంధించిన ఫర్ రియంబర్స్మెంట్ పర్పస్ కోడ్స్ అన్ని కూడా మనం చేస్తాం. ఈ సప్లైస్ కి సంబంధించి కోడింగ్ చేయటం వల్ల రియంబర్స్మెంట్ అనేది అందుతుందండి. ఓకే, నౌ ఇంపార్టెన్స్ అసలు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇంపార్టెన్స్, ఈ హెచ్సిపిసిఎస్ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. యాక్యురేట్ కోడింగ్ ఎన్ష్యూర్స్. కరెక్ట్ గా గనక మనం హెచ్సిపిసిఎస్ కోడింగ్ చేయటం వల్ల ఎన్ష్యూర్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి అండ్ రియంబర్స్ కి ఫర్ సప్లీస్ యూజ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ వస్తువులకు సంబంధించి రియంబర్స్మెంట్ రావడానికి ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఆ వస్తువులకు సంబంధించి కోడింగ్ చేసినప్పుడు ఆ కోడింగ్ ద్వారా రియంబర్స్మెంట్ డబ్బులు అందడానికి సహాయపడుతుంది. నౌ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్, డిఎంఈ అంటారండి. డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అనగా రిఫర్స్ ద రీయూజబుల్ మెడికల్ డివైజెస్, అంటే ఆ మెడికల్ డివైజెస్ ని మళ్ళీ యూజ్ చేయొచ్చండి. డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి మన హెచ్సిపిసిఎస్ లో. అసలు ఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంటే ఏంటంటే టు రీయూజబుల్ మెడికల్ డివైజెస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పేషెంట్ యూస్. అంటే పేషెంట్ కి యూజ్ చేస్తాం కానీ ఆ వస్తువులు మళ్ళీ యూజ్ చేయొచ్చండి తిరిగి. అవేంటంటే ఎగ్జాంపుల్స్ వీల్ చైర్స్ ఉంటాయి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో వీల్ చైర్స్ ఒకళ్ళకి యూజ్ చేయొచ్చు, మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ఇటువంటి వాటికి వీల్ చైర్స్ కూడా కోడింగ్ ఉంటుందండి. నెక్స్ట్ వాకర్స్, పేషెంట్ నడవడానికి సపోర్ట్ గా ఉంటాయండి. వాకర్స్ కానీ, హాస్పిటల్లో ఉపయోగించే బెడ్స్ కానీ, నెక్స్ట్ ఆక్సిజన్ కి ఉపయోగించే ఆక్సిజన్ ఎక్విప్మెంట్ కానీ, నెక్స్ట్ సిలిండర్స్ అండి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ క్రచెస్, సో పేషెంట్ ని తీసుకెళ్ళడానికి క్రచెస్ కానీ, ఇవన్నీ కూడా డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటారు. సో దీస్ ఐటమ్స్ ఆర్ కామన్లీ బిల్డ్ యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం హెచ్సిపిసిఎస్ కోడింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తామండి. ఈ ఐటమ్స్ అన్ని కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో చేస్తారు. సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే ఈ వస్తువులన్నిటికీ కూడా హెచ్సిపిసిఎస్ లో ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. ఓకే, దీస్ ఐటమ్స్ ఆర్ కామన్లీ బిల్డ్ యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. హెచ్సిపిసిఎస్ కోడ్ యూజ్ చేసి చేస్తారండి ఈ ఐటమ్స్ అన్ని కూడా. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. దీస్ ఐటమ్స్ ఆర్ కామన్లీ బిల్డ్ యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఉపయోగించి ఈ ఐటమ్స్ అన్ని కూడా కవర్ అవుతాయండి హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. డిఎంఈ, ఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అనేది సపోర్ట్స్ పేషెంట్ కేర్ కి సపోర్ట్ గా ఉంటాయి ఈ వస్తువులన్నీ. బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ ఇన్సైడ్ ఆ హాస్పిటల్ లోపల, హాస్పిటల్ బయట కూడా ఈ వస్తువులు ఉపయోగించుకోవచ్చు. వీల్ చైర్స్ ఇంట్లో ఉపయోగించుకోవచ్చు, హాస్పిటల్లో ఉపయోగించుకోవచ్చు. బోత్ పర్పస్ ఉపయోగపడతాయండి. ఓకే, ఈ వస్తువులకి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ సాఫ్ట్ అండ్ రిక్వైర్డ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఖచ్చితంగా హెచ్సిపిసిఎస్ కోడ్స్ ను ఉపయోగించుకొని వెన్ ప్రాసెసింగ్ డిఎంఈ క్లైమ్స్, ఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన క్లైమ్స్ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా హెచ్సిపిసిఎస్ కోడింగ్ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు యాక్సెప్ట్ చేస్తాయండి. ప్రోస్థెటిక్ డివైజెస్, ప్రోస్థెటిక్ వస్తువులు అండి. ఓకే, ప్రోస్థెటిక్ వస్తువులు రీప్లేస్ మిస్సింగ్ బాడీ పార్ట్స్ ఆర్ ఇంప్రూవ్డ్ ఫిజికల్ ఫంక్షన్. సో ఏదైనా బాడీ పార్ట్స్ లేనప్పుడు ఆ లేని అవయవాలకి సపోర్ట్ గా, కాలు కానీ చేయి కానీ లేదనుకోండి, ఆ అవయవాలకు సపోర్ట్ గా ఉండడానికి ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగిస్తారండి. ఓకే, ప్రోస్థెటిక్ డివైజెస్ అనగా రీప్లేస్ మిస్సింగ్ బాడీ పార్ట్స్, ఏదైనా శరీర అవయవాలు మిస్ అయినా, ఆర్ ఇంప్రూవ్ ఫిజికల్ ఫంక్షన్, ఒక వ్యక్తి యొక్క బాడీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఈ ప్రోస్థెటిక్, ఆర్టిఫిషియల్ లింబ్ అంటారండి, ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగిస్తారు.
ఎగ్జాంపుల్స్ ఇంక్లూడెడ్. ఈ ప్రాస్థెటిక్ డివైడర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ లిమ్స్, ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు, ప్రాస్థెటిక్ హ్యాండ్, ప్రాస్థెటిక్ తో తయారు చేయబడిన చెయ్యి, ప్రాస్థెటిక్ లెగ్, ప్రాస్థెటిక్ తో తయారు చేయబడిన కాలు, బ్రెస్ట్ ప్రాస్థెసిస్, బ్రెస్ట్ సంబంధించిన ప్రాస్థెసిస్. సో హెచ్సిపిసిఎస్ కోడింగ్, ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో హెల్ప్ డాక్యుమెంట్ అండ్ రీఎంబర్స్ దీస్ డివైజెస్. ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ చేయడం ద్వారా ఈ ప్రాస్థెటిక్ కి సంబంధించిన వస్తువులన్నిటికి కూడా ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ఎక్విప్మెంట్ కి ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది. దీని ద్వారా డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి మరియు రీఎంబర్స్మెంట్ పొందడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్, ప్రాస్థెటిక్ డివైజెస్ ఇంప్రూవ్ మొబిలిటీ. ప్రాస్థెటిక్ వస్తువులు పేషెంట్ కదలటానికి ఉపయోగపడతాయి. మొబిలిటీ, ఇండిపెండెన్స్, పేషెంట్ వ్యక్తిగతంగా తన పను తను చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రాస్థెటిక్ డివైజెస్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీసెస్ కూడా హెచ్సిపిసిఎస్ లో ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. ఓకే, అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్ లో ట్రాన్స్పోర్టేషన్ చేయటం అనేది ఈస్ అనదర్ మేజర్ కేటగిరీ కవర్డ్ బై హెచ్సిపిసిఎస్. హెచ్సిపిసిఎస్ లో కవర్ అయ్యే మరొక ఇంపార్టెంట్ కేటగిరీ అండి ఇది. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్, దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీగా అంబులెన్స్ లో ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, నాన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్, ఒకవేళ నాన్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ కాదు బట్ పేషెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో కానీ, ఓకే, నాన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో కానీ ఈ హెచ్సిపిసిఎస్ చాలా సపోర్ట్ గా ఉంటుందండి. నాన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్, ఒకవేళ కొంతమందిని ఎయిర్ అంబులెన్స్ అండి ఏరోప్లేన్ లో పంపించాల్సి వస్తుంది, లేదా హెలికాప్టర్ లో ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, దీన్ని ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ అంటారు. సో హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్. ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పేషెంట్ కి సేవలు అందినాయో దానికి సంబంధించిన సపరేట్ కోడ్స్ అనేవి హెచ్సిపిసిఎస్ సిస్టమ్ లో ఉంటాయండి. ఇంపార్టెన్స్, యాక్యురేట్ కోడింగ్ సపోర్ట్స్. యాక్యురేట్ గా కోడింగ్ చేయటం వల్ల సపోర్ట్స్ రీఎంబర్స్మెంట్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. ఈ ఎమర్జెన్సీ మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన సేవలకి రీఎంబర్స్మెంట్ అందటానికి ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇంజెక్టబుల్ డ్రగ్స్ కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో కోడ్స్ ఉంటాయండి. అవేంటో చూద్దాం. మెనీ మెడికేషన్స్, చాలా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్టర్డ్ బై ఇంజెక్షన్ ద్వారా ఇస్తామండి చాలా రకాల మెడిసిన్స్. ఆర్ రిపోర్టెడ్ యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. ఏవైతే ఇంజెక్షన్ ద్వారా రూపంలో ఇచ్చిన మెడిసిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ప్రత్యేకంగా యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ను ఉపయోగించి ఆ ఇంజెక్టబుల్ డ్రగ్స్ ఏవైతే ఇచ్చారో దాని కోడింగ్ తెలుసుకోవచ్చండి ఇన్సూరెన్స్ కంపెనీలు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్, ఈ ఇంజెక్టబుల్ డ్రగ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కీమోథెరపీ డ్రగ్స్. కీమోథెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఏమంటారంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్ అంటారండి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ కీమోథెరపీ. ఈ కీమోథెరపీ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్. కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ అండి, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ. ఈ ఇంజెక్షన్స్ అనేవి కీమోథెరపీ డ్రగ్స్ అనేవి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ వ్యాక్సిన్స్, కొన్ని వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు ఇస్తారు. ఈ వ్యాక్సిన్లు కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ బయోలాజిక్ మెడికేషన్స్ కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్ ద్వారా చేసే యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీబయాటిక్స్ మెడికేషన్స్ కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో ఉంటాయండి. దీస్ మెడికేషన్స్ ఆఫ్టెన్ రిక్వైర్ సపరేట్ బిల్లింగ్ ఫ్రమ్ ఫిజిషియన్ సర్వీసెస్. ఈ మెడిసిన్స్ కూడా ఫిజిషియన్ సర్వీసెస్ తో పాటు అదనంగా వీటికి కూడా సపరేట్ బిల్లింగ్ ఉంటుందండి. సపరేట్ బిల్లింగ్ ఉంటుంది కాబట్టి ఫిజిషియన్ చేసిన సర్వీసెస్ తో పాటు ఈ సర్వీసెస్ కూడా సపరేట్ గా బిల్లింగ్ ఉంటుందండి. ఆ బిల్లింగ్ వేయడానికి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. ఓకే, బిల్లింగ్ ఫ్రమ్ ఫిజిషియన్ సర్వీసెస్ కి సపోర్ట్ గా ఉంటాయండి హెచ్సిపిసిఎస్ సర్వీసెస్ అనేది.
నెక్స్ట్ ఇంపార్టెన్స్ హెచ్సిపిసిఎస్ కోడింగ్. ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హెల్ప్స్ ట్రాక్ మెడికేషన్ యూసేజ్. మెడికేషన్ ఎంత మోతాదులో యూజ్ చేశారో ట్రాక్ చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్స్ రీఎంబర్స్మెంట్. దాంతోపాటు రీఎంబర్స్మెంట్కి సపోర్ట్గా ఉంటుందండి హెచ్సిపిసిఎస్ అనేది. రీఎంబర్స్మెంట్ చేయడానికి సపోర్ట్గా హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుంది. నౌ విజన్ సప్లైస్. విజన్ అంటే కంటి చూపు అండి. కంటి చూపుకి సహాయపడే కొన్ని వస్తువులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఉంటాయి. సో ఈ విజన్ రిలేటెడ్ సప్లీస్, కంటి చూపుకు సంబంధించిన వస్తువులు ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ విత్ ఇన్ హెచ్సిపిసిఎస్. ఇవి కూడా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ లో ఉంటాయండి విజన్ కి సంబంధించి. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ కి సంబంధించిన కోడింగ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఐస్ కి సంబంధించిన కోడింగ్ ఉంటుంది. విజన్ ఎయిడ్స్, కంటి చూపుకు సహాయపడే వస్తువులు అంటే వస్తువులు అండి. సర్టెన్ ఆప్థాల్మిక్ డివైజెస్, కొన్ని రకాల కంటి చూపుకు ఉపయోగపడే వస్తువులు. సో దీస్ ఐటమ్స్ మే బి రీఎంబర్స్డ్ త్రూ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. ఇవన్నీ కూడా రీఎంబర్స్మెంట్ చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా రీఎంబర్స్మెంట్ చేయడానికి సహాయపడతాయండి. ఓకే, యూజింగ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఉపయోగించి రీఎంబర్స్మెంట్ అందడానికి ఈ విజన్ సంబంధించిన సప్లీస్ అన్ని సహాయపడతాయి. నెక్స్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ హెచ్సిపిసిఎస్. గురించి తెలుసుకుందాం అండి. అండర్స్టాండింగ్ ద హిస్టరీ ఆఫ్ హెచ్సిపిసిఎస్ కు సంబంధించిన హిస్టరీని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడం వల్ల హెల్ప్ స్టూడెంట్స్, యాజ్ ఏ స్టూడెంట్స్ కి మీకు ఎలా సహాయపడుతుందంటే అప్రిషియేట్ ఇట్స్ రోల్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్. సో ఇది నేర్చుకోవడం వల్ల మోడర్న్ హెల్త్ కేర్ లో దీని యొక్క దీని యొక్క పాత్రని మనం అప్రిషియేషన్ చేస్తామండి. దీని గురించి చరిత్ర తెలిస్తే కనుక తెలుసుకుందాం. డెవలప్డ్ ఇన్ 1978. ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది 1978లో డెవలప్ అయిందండి. హెచ్సిపిసిఎస్ వాస్ డెవలప్డ్ ఇన్ 1978. హెచ్సిపిసిఎస్ అనేది 1978లో స్టార్ట్ అయింది. టు క్రియేట్ ఏ స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ కోడింగ్ సిస్టమ్. ఒక స్థిరత్వమైన హెల్త్ కేర్ కోడింగ్ సిస్టమ్ లాగా ఇది డెవలప్ అయింది. ఫర్ ప్రొడక్ట్స్, ఆరోగ్య వ్యవస్థలో ఉపయోగించే ప్రొడక్ట్స్ కు సంబంధించి, అండ్ సర్వీసెస్ నాట్ కవర్డ్ బై సిపిటి ప్రోగ్రామ్ లో ఏవైతే ప్రొడక్ట్స్ కానీ ఏవైతే సర్వీసెస్ కానీ అందవో ఆ అందని సర్వీసెస్ ని మనం ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ లో పొందొచ్చు. ఓకే, నౌ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన ఇండస్ట్రీ వాజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి హెల్త్ కేర్ రిలేటెడ్ గా. అండ్ ఏ బోర్డర్ కోడింగ్ సిస్టమ్ వాస్ నీడెడ్. ఖచ్చితంగా బోర్డర్ కోడింగ్ సిస్టమ్ అనేది, అంటే ఎక్కువ కోడింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం అవుతుంది. నౌ హెచ్సిపిసిఎస్ అనేది ఎ సొల్యూషన్ బై క్రియేటింగ్ స్టాండర్డైజ్డ్ కోడ్స్ ఫర్ సప్లీస్. సో హాస్పిటల్లో ఉపయోగించే వస్తువులకు సంబంధించి స్థిరత్వమైన కోడింగ్ సిస్టమ్ అనేది మనం హెచ్సిపిసిఎస్ లో పొందొచ్చు. ఎక్విప్మెంట్, హాస్పిటల్లో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి. అండ్ సపోర్ట్ డివైజెస్, పేషెంట్ కి సపోర్ట్ గా ఏదైతే వస్తువులు ఉపయోగిస్తారో వాటికి సంబంధించి కూడా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా మనం కోడింగ్ లో పొందుపరచబడి ఉన్నాయండి. గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ హెచ్సిపిసిఎస్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని గోల్స్ ఉన్నాయండి. అవేంటంటే ద ప్రైమరీ గోల్స్ ఇంక్లూడెడ్. ఈ హెచ్సిపిసిఎస్ లో ప్రైమరీ గోల్, ప్రాథమికమైన గోల్ ఏంటంటే స్టాండర్డైజ్డ్ బిల్లింగ్ చేయడానికి సహాయపడుతుందండి హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్. ఇంప్రూవింగ్ రియంబర్స్మెంట్, పేషెంట్ కి రియంబర్స్మెంట్ చేసే విషయంలో ఆ రియంబర్స్మెంట్ అందడానికి ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ సపోర్టింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కి సపోర్టింగ్ గా హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్హాన్సింగ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటల్లు, ఫిజిషియన్స్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ చేసుకోవడానికి సపోర్ట్ గా
హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుంది. దీస్ ఆబ్జెక్టివ్స్ రిమైన్ ఇంపార్టెంట్ టుడే. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆబ్జెక్టివ్స్, ఈ ఉద్దేశాలన్నీ కూడా ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యత చెందినయండి. దీస్ ఆబ్జెక్టివ్స్ రిమైన్ ఇంపార్టెంట్ టుడే. ఈ రోజు వ్యవస్థల్లో హెల్త్ డిపార్ట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. నౌ రోల్స్ ఆఫ్ సిఎంఎస్ యొక్క పాత్ర. రోల్స్ ఆఫ్ సిఎంఎస్ యొక్క పాత్ర. The Centers for Medicaid Services is responsible for maintaining and administrating HCPCS. ఈ హెచ్సిపిసిఎస్ మెయింటెనెన్స్ చేయడానికి మెయిన్ గా ఎవరు పాత్ర తీసుకుంటారంటే సిఎంఎస్ అనే వ్యవస్థ ఈ హెచ్సిపిసిఎస్ గురించి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఎలా అంటే ద సెంటర్ ఫర్ మెడికేర్, సిఎంఎస్ అనగా సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ అండి, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ హెచ్సిపిసిఎస్. హెచ్సిపిసిఎస్ ని ఇదే సిఎంఎస్ మెయింటైన్ చేస్తుంది, సిఎంఎస్ పరిపాలిస్తుందండి. సిఎంఎస్ లో ఓవర్సీస్ అండి. సిఎంఎస్ ముఖ్యంగా ఓవర్సీస్ ఏ విషయాలు, ఈ ఉద్దేశాలు ఏంటంటే ఈ సిఎంఎస్ యొక్క ఉద్దేశాలు కోడ్ క్రియేషన్. హెచ్సిపిసిఎస్ కోడింగ్ ని ఈ సిఎంఎస్ క్రియేట్ చేస్తుందండి. అంటే సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ ఏం చేస్తాయి అంటే ఆ వ్యవస్థ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ని వీళ్ళే క్రియేట్ చేస్తారు. కోడ్ రివిజన్, ఏదైనా కోడ్ ని రివిజన్ చేయాలంటే వీళ్ళే చేస్తారు. యాన్యువల్ అప్డేట్స్, ఎవ్రీ ఇయర్ మ్యానుఫ్యాక్చర్స్ తయారు చేసే విధానంలో కానీ అండ్ కోడింగ్ ఎక్స్పర్ట్స్ సహాయంతో టు కీప్ హెచ్సిపిసిఎస్ కరెంట్. హెచ్సిపిసిఎస్ ని కరెంట్ గా ప్రజెంట్ లెవెల్లో ఉపయోగించేలాగా సహాయపడుతుందండి సిఎంఎస్ అనేది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ యొక్క ఎవాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం. హెచ్సిపిసిఎస్ యొక్క ఎవాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం. హెల్త్ కేర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, హెల్త్ కేర్ కి సంబంధించిన టెక్నాలజీ మరియు హెల్త్ కేర్ సంబంధించిన సేవలు హ్యావ్ ఎక్స్పాండెడ్ సిగ్నిఫికెంట్ గా చాలా ఎక్స్పాండ్ అయినాయండి. సిన్స్ హెచ్సిపిసిఎస్ వాజ్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా హెల్త్ కేర్ టెక్నాలజీ సర్వీసెస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి ద కోడింగ్ సిస్టమ్ హ్యాస్ ఎన్వాల్వ్డ్. ద కోడింగ్ సిస్టమ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అయింది టు కీప్ ద ఫేస్ విత్ దీస్ చేంజెస్. ఎలాగైతే హెల్త్ కేర్ వ్యవస్థలో మార్పులు ఏర్పడినాయో అలాగే హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో కూడా ఆ మార్పులకు అనుగుణంగా ప్రత్యేకమైన కోడ్స్ ఏర్పడినాయండి. గ్రోత్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ యొక్క గ్రోత్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ యొక్క గ్రోత్. మోడర్న్ హెల్త్ కేర్ లో ఇట్ ఇంక్లూడ్స్ మెనీ టెక్నాలజీస్. మోడర్న్ హెల్త్ కేర్ లో చాలా రకాల టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయినాయి. దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ వెన్ హెచ్సిపిసిఎస్ వాజ్ ఫస్ట్ డెవలప్. హెచ్సిపిసిఎస్ డెవలప్ అయినప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం లేవండి. 1978 అంటే అప్పట్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం లేవు. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్, హెచ్సిపిసిఎస్ స్టార్ట్ అయినప్పుడు అడ్వాన్స్డ్ ప్రోస్థెటిక్స్ ఏం లేవు. అడ్వాన్స్డ్ ప్రోస్థెటిక్స్ అనేవి హెచ్సిపిసిఎస్ స్టార్ట్ అయినప్పుడు లేవండి. హోమ్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్, ఇంట్లో ఉపయోగించే హెల్త్ కేర్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇదివరకు లేవు. నెక్స్ట్ డిజిటల్ మానిటరింగ్ డివైజెస్, డిజిటల్ గా మనం మానిటరింగ్ చేసుకుంటున్నాం. బీపీ కానీ ఇలాంటి పల్స్ కానీ ఇలాంటి మానిటర్ చేసుకునే ఎక్విప్మెంట్స్ అనేవి హెచ్సిపిసిఎస్ స్టార్ట్ అయినప్పుడు లేవు. ఇంపార్టెన్స్, హెచ్సిపిసిఎస్ యొక్క ప్రాముఖ్యత. టెక్నాలజీ డ్రైవెన్ అప్డేట్స్. టెక్నాలజీ అనేది అప్డేట్ అయ్యే కొద్దీ ఎన్షూర్ దట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారో కెన్ యాక్యురేట్లీ రిపోర్ట్ మోడర్న్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎన్షూర్స్ దట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కెన్ యాక్యురేట్లీ రిపోర్ట్
కరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ హెల్త్ కేర్ సంబంధించిన విషయాలు కానీ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మనం HCPCS లో ఎగ్జాక్ట్ గా చేయొచ్చండి. నా ఎక్స్పాన్షన్ ఆఫ్ కోడింగ్ రిక్వైర్మెంట్స్, కోడింగ్ రిక్వైర్మెంట్స్ యొక్క ఎక్స్పాన్షన్ గురించి తెలుసుకుందాం. యాజ్ హెల్త్ కేర్ బికమ్ మోర్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ అనేది, ఆరోగ్య సేవలు అనేది బికెమ్ మోర్ కాంప్లెక్స్, చాలా వైడ్ అయిపోయినాయండి, చాలా విస్తరించబడినాయి. HCPCS ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్, HCPCS అనేది ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ న్యూ మెడికల్ సప్లీస్. HCPCS లో న్యూ మెడికల్ సప్లీస్, వస్తువులకు సంబంధించిన కోడింగ్ మనం నేర్చుకోవచ్చు. హెల్త్ కేర్ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ న్యూ మెడికల్ సప్లీస్ గురించి ఈ కోడింగ్ సిస్టమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అడిషనల్ ఎక్విప్మెంట్ కేటగిరీస్, అదనంగా ఏదైనా ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తే పేషెంట్ కేర్ కి సంబంధించి వాటికి సంబంధించిన కోడింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది. ఇన్నోవేటివ్ థెరపీస్, లేటెస్ట్ గా ఏదైనా ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏదైనా ట్రీట్మెంట్స్ అందిస్తే పేషెంట్స్ కి దానికి సంబంధించిన కోడింగ్ మనం దీంట్లో పొందొచ్చు. అండ్ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్, స్పెషల్ గా ఏదైనా హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తే దానికి సంబంధించిన కోడింగ్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది. ద కోడింగ్ సిస్టమ్ కంటిన్యూస్ టు గ్రో, ఈ కోడింగ్ సిస్టమ్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. అలాంగ్ సైడ్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్స్, లాంగ్ టైం, దీర్ఘకాలికంగా ఎక్కువ సంవత్సరాలు అడ్వాన్స్మెంట్స్ ఏదైతే జరుగుతూ ఉందో దాంతో పాటు మన HCPCS లో కూడా ఈ అడ్వాన్స్మెంట్ గా కోడింగ్ సిస్టమ్ ఇంకా పెరుగుతుందండి. నా యాన్యువల్ అప్డేట్స్, ఎవ్రీ ఇయర్ ఈ HCPCS లో కోడింగ్ అనేది ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారండి. HCPCS ఈస్ అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్. CPT ఎలా అయితే అప్డేట్ చేస్తారో HCPCS కూడా ఈజ్ అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. టు రిఫ్లెక్ట్ చేంజెస్ ఇన్ హెల్త్ కేర్ ప్రాక్టీస్, హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ లో మార్పులకి అనుగుణంగా మన HCPCS కోడింగ్ సిస్టమ్ లో కూడా మార్పులు చేస్తూ ఉన్నారండి. రెగ్యులర్ అప్డేట్స్, రెగ్యులర్ గా ఇలా అప్డేట్ చేయడం వల్ల హెల్ప్ మెయింటైన్ కోడింగ్ యాక్యురసీ అండ్ రిలవెన్స్, కోడింగ్ ని మనం కరెక్ట్ గా చేయడానికి ఉపయోగపడతాయి ఈ అప్డేట్స్ అన్ని కూడా. అండ్ రిలవెన్స్, ఆ కండిషన్ సంబంధించి రిలవెంట్ గా సమానంగా అందడానికి సహాయపడతాయండి. CMS అప్డేట్ ప్రాసెస్, CMS యొక్క అప్డేట్ ప్రాసెస్ ఎలా చేస్తుందంటే, CMS అనే సిస్టమ్ ఈ HCPCS ని ఎలా అప్డేట్ చేస్తాయంటే, CMS రివ్యూస్ రిక్వెస్ట్ ఫర్, CMS అన్ని కూడా ఈ CMS సిస్టమ్ ఏం చేస్తుందంటే రివ్యూస్ తీసుకుంటా ఉంటాయండి. దేని నుంచి అంటే రిక్వెస్ట్ ఫర్ న్యూ కోడ్స్, కొత్త రకాల కోడ్స్ అందిస్తాయి. న్యూ మోడిఫికేషన్స్, కొత్తగా ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే సహాయపడతాయి. కోడ్ డెలికేషన్స్, కోడ్ ని డెలికేట్ గా చేయడానికి, కోడ్ అందుబాటులో ఉండటానికి ఈ CMS ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుందండి. కోడ్ డెలికేషన్ జరగడానికి CMS ప్రాసెస్ సహాయపడుతుంది. నెక్స్ట్ పేజ్ అండి. కోడ్ డెలికేషన్ కోసం సహాయపడుతుంది. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఆరోగ్య వ్యవస్థలు, మ్యానుఫ్యాక్చర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉపయోగించే వస్తువులను తయారు చేసే వాళ్ళు, అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, హెల్త్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో, ఈ కోడ్ ని అప్డేట్ చేసే ప్రాసెస్ లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారండి. ఈ కోడ్స్ ని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తారు. ఈ అప్డేట్ చేసేటప్పుడు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేయింగ్ కరెంట్ లో స్టే చేయడం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత అంటే, రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయడం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మెడికల్ కోడర్స్ మస్ట్ స్టే అప్డేటెడ్, మెడికల్ కోడర్స్ ఖచ్చితంగా అప్డేటెడ్ గా ఉండాలి. బికాస్ యాన్యువల్ చేంజ్ మే ఎఫెక్ట్, యాన్యువల్ గా జరిగే మార్పులు మే ఎఫెక్ట్, యాన్యువల్ చేంజెస్ మే ఎఫెక్ట్, యాన్యువల్ గా జరిగే మార్పులు ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే, ఖచ్చితంగా మెడికల్ కోడర్స్ మస్ట్ అప్డేటెడ్ బికాస్ యాన్యువల్ చేంజెస్ మే ఎఫెక్ట్. ఈ యాన్యువల్ మార్పులు అనేవి బిల్డింగ్ ప్రొసీజర్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయండి, రియంబర్స్మెంట్ పాలసీస్ మీద ఎఫెక్ట్ చేస్తాయి.
కోడ్ డిస్క్రిప్షన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ చేయడానికి రిక్వైర్మెంట్స్ కి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి యూజింగ్ అవుట్డేటెడ్ కోడ్స్, ఒకవేళ అవుట్డేటెడ్ అయిన కోడ్స్ కనుక యూజ్ చేస్తే మే రిజల్ట్ ఇన్ క్లెయిమ్ డినైల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్డేటెడ్ కోడ్స్ ని మాత్రమే మనం ఉపయోగించాలి. ఆర్ పేమెంట్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా అప్డేట్ చేయబడిన కోడ్స్ ని మాత్రమే హెచ్సిపిసిఎస్ కోడ్స్ ని మాత్రమే ఉపయోగించాలి. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్ లో హెచ్సిపిసిఎస్ యొక్క ప్రాముఖ్యత. హెచ్సిపిసిఎస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్ లో హెచ్సిపిసిఎస్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ రియంబర్స్మెంట్ సిస్టమ్స్, పరిపాలించే విభాగాలకు కానీ మరియు రియంబర్స్మెంట్ సిస్టమ్స్ కానీ సపోర్ట్ గా ఈ లేటెస్ట్ మోడర్న్ హెల్త్ కేర్ లో హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాక్యురేట్ క్లెయిమ్ ప్రాసెసింగ్. హెచ్సిపిసిఎస్ కోడ్స్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ అనేవి ఇట్ విల్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందిస్తాయండి. మెడికల్ సప్లీస్ ఫస్ట్ పాయింట్ అండి. మెడికల్ సప్లీస్ కి సంబంధించిన యాక్యురేట్ కోడ్ ని మనం హెచ్సిపిసిఎస్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కి సంబంధించిన కరెక్ట్ కోడ్ ని మనం హెచ్సిపిసిఎస్ లో పొందొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, పేషెంట్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి సంబంధించిన స్పెషల్ కోడ్స్ ని మనం పొందొచ్చు. నెక్స్ట్ మెడికేషన్స్ అందించడానికి కావాల్సిన కోడ్స్ ని మనం ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ ద్వారా పొందొచ్చు. యాక్యురేట్ కోడింగ్ ఇంప్రూవ్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్. ఇలా యాక్యురేట్ కోడింగ్ చేయటం వల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ జరుగుతుంది అండ్ ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని పెంచుకోవచ్చండి. హెల్త్ కేర్ ఇండస్ట్రీ యొక్క ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. యాక్యురేట్ కోడింగ్ ఇంప్రూవ్స్, యాక్యురేట్ కోడింగ్ చేయటం వల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ ప్రాపర్ గా జరుగుతుంది, ఎఫిషియన్సీ పొందొచ్చు. నౌ బెనిఫిట్స్ అండి, ఉపయోగాలు. యాక్యురేట్ క్లెయిమ్ ప్రాసెసింగ్ హెల్ప్స్. యాక్యురేట్ క్లెయిమ్ చేయటం వల్ల, ప్రాసెసింగ్ జరగటం వల్ల ఇది ఎలా సహాయపడుతుందంటే రెడ్యూస్ క్లెయిమ్ డినైల్స్, క్లెయిమ్ తిరస్కరణకు గురవ్వకుండా కాపాడుకోవచ్చు. నౌ స్పీడ్ చాలా ఫాస్ట్ గా రియంబర్స్మెంట్ అనేది అందడానికి సహాయపడుతుంది. ఇంప్రూవ్ బిల్లింగ్ చేసేటప్పుడు యాక్యురసీగా కరెక్ట్ గా బిల్లింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఎన్హాన్స్ మనీ రెగ్యులర్ గా అప్డేట్ గా మేనేజ్మెంట్ అవ్వడానికి ఈ క్లెయిమ్ ప్రాసెసింగ్ అనేది ఉపయోగపడుతుందండి హెచ్సిపిసిఎస్ ద్వారా. స్టాండర్డైజ్ రిపోర్టింగ్, స్థిరత్వమైన రిపోర్టింగ్ అండి. హెచ్సిపిసిఎస్ క్రియేట్స్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెచ్సిపిసిఎస్ అనేది కామన్ లాంగ్వేజ్ ని అందిస్తుంది హెల్త్ కేర్ సర్వీసెస్ లో అండ్ ప్రొడక్ట్స్ సంబంధించి. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, ఈ హెచ్సిపిసిఎస్ ద్వారా స్టాండర్డైజ్డ్ రిపోర్టింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా కమ్యూనికేషన్ మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. హెచ్సిపిసిఎస్ ద్వారా కమ్యూనికేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా డాక్యుమెంటేషన్ పొందొచ్చు. బెటర్ హెల్త్ కేర్ రిపోర్టింగ్ ని బెటర్ గా చేయడానికి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. నౌ రిలయబుల్ హెల్త్ కేర్ డేటా, నిజమైన హెల్త్ కేర్ డేటాని కూడా ఈ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ రిపోర్టింగ్ సపోర్ట్స్. స్టాండర్డైజ్డ్ రిపోర్టింగ్ ఎలా సపోర్ట్ గా ఉంటుందంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ పాలసీ డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగడానికి కూడా ఈ స్టాండర్డైజ్డ్ రిపోర్టింగ్ అందించడానికి హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుంది. హెచ్సిపిసిఎస్ చేసే కోడింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ పాలసీ డెవలప్మెంట్ కొరకు హెచ్సిపిసిఎస్ సహాయపడుతుంది. నెక్స్ట్ బెటర్ రియంబర్స్మెంట్ సిస్టమ్స్ అండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు గవర్నమెంట్ లో జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రిలే ఆన్ హెచ్సిపిసిఎస్ రియంబర్స్మెంట్ డెసిషన్. ఈ రెండు కూడా
హెచ్సిపిసిఎస్ రియంబర్స్మెంట్ డెసిషన్ మీద ఆధారపడి పనిచేస్తాయండి. ఎలా అంటే హెచ్సిపిసిఎస్ హెల్ప్స్ డిటర్మైన్, ఈ హెచ్సిపిసిఎస్ కోడ్ అనేది దీని ద్వారా ఏం గుర్తించవచ్చు అంటే కవరేజ్ ఎలిజిబిలిటీ, పేషెంట్ యొక్క ఈ క్లెయిమ్ కవరేజ్ యొక్క ఎలిజిబిలిటీ, పేషెంట్ ఆ క్లెయిమ్కి ఎలిజిబిలిటీగా కాదా అనేది నిర్ధారించడానికి మన కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. పేమెంట్ అమౌంట్ పేషెంట్కి ఎంత పేమెంట్ చేయాలో అమౌంట్ అది నిర్ధారించడానికి మనం చేసే కోడింగ్ ఉపయోగపడుతుంది. మెడికల్ నెసెసిటీ, మెడికల్గా ఎంత పేషెంట్కి అవసరం అనేది ఆ నెసెసిటీని గుర్తించడానికి ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ప్రొసీజర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఆ అవసరాన్ని గుర్తించడానికి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సర్వీసెస్ యూటిలైజేషన్, ఉపయోగించుకునే సేవలండి. సర్వీసెస్ యూటిలైజేషన్, సర్వీసెస్ సేవలో ఉపయోగించుకునే విధానం కూడా హెచ్సిపిసిఎస్ ద్వారా మనం పొందొచ్చు. యాక్యురేట్ కోడింగ్ ఎన్ష్యూర్స్, యాక్యురేట్ కోడింగ్ ద్వారా అప్రాప్రియేట్ కాంపన్సేషన్ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అప్రాప్రియేట్ కాంపన్సేషన్ అంటే సరైన కాంపోజిషన్ అమౌంట్ని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ పొందడానికి హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుందండి. నా ఇంపాక్ట్ ఆన్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్లో హెచ్సిపిసిఎస్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. ఓకే, ఎఫెక్టివ్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సపోర్ట్స్, ఎఫెక్టివ్గా కనుక హెచ్సిపిసిఎస్ కోడింగ్ చేస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండొచ్చు. కంప్లియన్స్ని పొందొచ్చు. క్వాలిటీ రిపోర్టింగ్, క్వాలిటీతో రిపోర్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని పొందడానికి కూడా సహాయపడుతుందండి. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ డిపెండ్ ఆన్, ఆరోగ్య వ్యవస్థలు ఇట్ విల్ డిపెండ్ ఆన్ యాక్యురేట్ హెచ్సిపిసిఎస్ కోడింగ్. ఆరోగ్య వ్యవస్థలు కరెక్ట్గా చేసే హెచ్సిపిసిఎస్ కోడింగ్ ని ఆధారం చేసుకొని ఫర్ సక్సెస్ఫుల్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, సక్సెస్ఫుల్ గా రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అనేది జరగటానికి కూడా మనం చేసే ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఉపయోగపడుతుందండి. నౌ వి విల్ కమ్ టు కన్క్లూజన్కి వద్దాం. కన్క్లూజన్, ద హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఈరోజు క్లాస్లో మనం ద హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ గురించి తెలుసుకున్నామండి. ఇన్ దిస్ ఈజ్ ఎసెన్షియల్ కోడింగ్ సిస్టమ్. ఈ హెచ్సిపిసిఎస్ హెల్త్ కేర్ కామన్ కోడింగ్ సిస్టమ్ అనేది ఈజ్ ఎసెన్షియల్ కోడింగ్ సిస్టమ్, ముఖ్యమైన కోడింగ్ సిస్టమ్ అండి. యూజ్ టు రిపోర్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఈ కోడింగ్ సిస్టంలో హెల్త్ కేర్ ప్రొడక్ట్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. సప్లీస్, వస్తువులు, ఆరోగ్య వ్యవస్థలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి. ఎక్విప్మెంట్ అన్నా కూడా వస్తువులు, ఇంపార్టెంట్ వస్తువులు. మెడికేషన్స్, హాస్పిటల్లో ఉపయోగించే ఇంజెక్టబుల్ మెడికేషన్ సంబంధించిన కోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ ఫుల్లీ కవర్డ్ బై సిపిటి కోడింగ్. సిపిటి కోడింగ్ లో ఏదైతే కవర్ అవ్వో ఆ సేవలు మొత్తం కూడా ఈ హెచ్సిపిసిఎస్ కోడింగ్ సిస్టమ్ లో కవర్ అవుతాయండి. డెవలప్డ్ ఇన్ 1978. ఈ హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది 1978 లో డెవలప్ చేశారు. అండ్ మెయింటైన్డ్ బై ద సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్, సిఎంఎస్ అంటారండి. సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ వాళ్ళు ఈ హెచ్సిపిసిఎస్ ని మెయింటైన్ చేస్తారు. హెచ్సిపిసిఎస్ సపోర్ట్స్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. హెచ్సిపిసిఎస్ అనేది హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ కి సపోర్ట్ గా ఉంటుంది. బిల్లింగ్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది. ప్రాపర్ రియంబర్స్మెంట్ జరగడానికి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ సచ్ as మెడికేర్ అండ్ మెడికేర్ మరియు మెడికేర్ లాంటి ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ గా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందండి. దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.